నళిని 20వ భాగం. ఒకవైపు ఆయాసం వస్తుంటే అది పట్టించుకోకుండా లోపలి అరలో దాచిన వస్తువును బయటకు తీస్తుంది. రాజసింహాసనం మీద గంభీరమైన ముఖంతో టీవీగా కూర్చున్న నళిని చిత్రం ఒకటి, తరువాత నాట్యం చేస్తున్నప్పుడు పెట్టుకునే కాలిగజ్జె ఒకటి ఉన్నవి అందులో. అమృత స్వయంగా తన చేత్తో వేసిన చిత్రం అది. ఆ ఫోటోను ఇన్నాళ్ళు బట్టి చూస్తుంటే ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. కాలిగజ్జె ఒక్కటే ఉండటంతో మళ్ళీ వెతుకుతుంది. ఎంతగా వెతికినా కనపడకపోవటంతో ముచ్చెమటలు పోశాయి. అప్పటికే గుండెల్లో నొప్పి, ఆయాసంతో ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఇదేంటి ఒక్కటే ఉంది? దీని జత ఏమై ఉంటుంది? ఎవరు తీసి ఉంటారు? ప్రమాదం. ఇవి ఎవరి దగ్గర ఉంటాయో వారికి ప్రమాదం. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఏం జరుగుతోంది అసలు? రంజన అన్న భూపతి పిలుపుతో గుండె వేగం ఇంకా పెరుగుతుంటే అలమరా మూసేసి బయటకు వస్తుంది. నిలబడలేక మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తుంటే భూపతి మళ్ళీ పిలుస్తాడు. హా, వస్తూ అంటూ మెట్ల మీద గుండె పట్టుకుని ఉరికిపోతుంది. భూపతి మళ్ళీ పిలిచి పలకకపోయేసరికి కోపంగా అనబోతుంటే స్వామి, భూపతి, నీ భార్య ప్రమాదంలో ఉన్నది, తీసుకురా అంటారు. భూపతి ముందు నమ్మలేకపోయినా తర్వాత స్వామి మాటలు నమ్మి పైకి వచ్చి మెట్ల మీద పడిపోయిన రంజనను చూసి ఆశ్చర్యపోయి ఆమెను చేతుల్లోనికి తీసుకుని గబగబా స్వామి స్వామి అని పిలుస్తూ దివానా మీద వేస్తాడు. కంగారు పడకు భూపతి, ఆమె అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు అని తన పిడికిలి మూసి నుదుటి దగ్గర ఉంచి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్చరించి కళ్ళు తెరిచి ఆమె నుదుటి మీద తన చేతితో ప్రత్యక్షమైన నీళ్లు చల్లుతారు. తరువాత తన మెడలోని రుద్రాక్షమాల తీసి ఆమె తల దగ్గర నుంచి పాదం వరకు చూపిస్తూ మంత్రాలు చదువుతారు. భూపతి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రాణంగా ప్రేమించిన భార్య. ఇన్నేళ్లలో ఎప్పుడూ తను కనీసం జ్వరం బారిన పడ్డట్టు కూడా తెలియలేదు. పిలిచిన వెంటనే పలికి పరిగెత్తి వచ్చే భార్య అలా స్పృహ లేకుండా పడి ఉండటం మొదటిసారి. రంజన తనను మోసం చేసి ఉండవచ్చు, కానీ తను మాత్రం ప్రాణంగా ప్రేమించడం నిజం. కేవలం తను అడిగింది అని జీవితంలో ఒకే ఒక తప్పు చేసి తన తండ్రి దగ్గరే ఉన్నా దగ్గరగా లేకపోయాడు. తన తండ్రితో ఇప్పటికీ మాటలు లేవు తన కారణంగా. అయినా ఈ రోజు తనను ఒక్క మాట అనలేదు. 25 దాటిన ప్రయాణంలో తను ఇష్టంగా భరించిన ప్రియమైన కష్టం తన భార్య. ఏం చేయాలో పాలుపోక ఒక పక్కగా నుంచుని రంజన వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు. కంగారు పడకు భూపతి, ఏమికేమీ కాదు, భయపడకు, కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. నాకు తెలిసి ఆమె మన మాటలు విని ఉంటుంది. నళిని రాక గురించి బాగా భయపడింది. భూపతి చెవులు స్వామి మాటలు విన్నా తన మెదడు వరకు అవి చేరలేదు. స్వామి తన పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భూపతి మనసులో ఎన్నో ఆలోచనలు సుడిగుండాలు తిరుగుతూ మొదటిసారి తనను చూసిన రోజు గుర్తుకు వస్తుంది. 20 ఏళ్ల క్రితం రాయలవారు ధాన్యం బస్తాలు పక్క ఊరిలో ఉన్న పురోహితులకు ఇచ్చి రమ్మంటే ఎద్దుల బండిలో పాలేరుతో పాటు వెళ్తూ ఉంటాడు భూపతి. పాలేరు బండి నడుపుతుంటే భూపతి తనకి ఇష్టం అని తాడు తీసుకుని ఎద్దులను అదుపు చేస్తూ నడుపుతున్నాడు. సడన్ గా ఒక అమ్మాయి దారి పక్కన చెట్లలో నుంచి పరిగెడుతూ చూసుకోకుండా బండి ముందుకు వచ్చేస్తుంది. వెంటనే భూపతి అలర్ట్ అయ్యి బలంగా ఎద్దులను ఆపుతాడు. పాలేరు వెంటనే కిందికి దిగి, ఏం పిల్ల, దారంట ఎవరొస్తుందో చూసుకోవా? ఒక్క నిమిషం ఆలస్యం అయ్యుంటే ఏమయ్యేది? ఆ అమ్మాయి రంజన. నిమ్మపండు రంగులో పెద్ద పెద్ద కళ్ళతో పట్టుకుచ్చు లాంటి జడతో చూడటానికి బాగుంటుంది రంజన. కానీ ఆమె నళిని చెల్లెలి అవటం వల్ల ఆమె వైపు ఎవ్వరూ తప్పుగా చూసేవారు కాదు. తన కళ్ళలో ఏదో కంగారు కనిపిస్తుంది. ఎందుకో బాగా గాబరాగా ఉంది. భూపతి రంజన వైపే చూస్తూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడడు. పాలేరు ఏదో అంటున్నా ఆమె వినిపించుకోనట్టే ఉంది. ఏమిటి మాట్లాడలేదు? ఏంటమ్మీ మాట్లాడుతుంటే ఉలకవేం? ఏ ఊరు నీది? ఎవరమ్మీ నువ్వు? అనగానే రంజన కోపంగా పాలేరు వైపు చూసి నళిని చెల్లెలని అని చెప్పి వడివడిగా నడుచుకుంటూ తోటల వైపు వెళ్ళిపోతుంది. పాలేరు కాస్త తటపటాయిస్తూనే వచ్చి బండెక్కుతాడు. నళిని ఎవరు భద్రం అని భూపతి అడగటంతో ఆ పాలేరు, మన ఊరికి పెద్దయ్య గారు ఎట్లానో ఆళ్ళూరికి ఆయమ్మ అట్లా చిన్నయ్య. ఆయమ్మ పుట్టగానే సానా మంచి విషయాలు జరిగినాయి అంట. సాక్షాత్తు ఆ ఇశాంతి తల్లే ఊరిలో అందరి కళ్ళల్లోకి ఒకేసారి వచ్చి చెప్పినాదటయ్యా. ఈమె నేనే, నాలాగే ఈమెను చూడండి అని. ఈ చిన్నపిల్ల పుట్టగానే వాళ్ళమ్మ నాయన చనిపోతే అక్కే తల్లిలా పెంచి ఊరు మాత్రం పెద్ద పిల్లని బిడ్డలా చూసినారయ్యా. ఏ ఊరికి ఏ కట్టం వచ్చినా వీళ్ళు చెప్పకముందే ఆ అమ్మకు తెలిసిపోద్దయ్యా. అందుకే ఏ ఊరిలో ఎట్టున్నా ఆ ఊరిలో మాత్రం కట్టం అనేదే ఉండదు చిన్నయ్య. అమ్మోరు రూపం ఆయమ్మ. తనకు తెలిసినదంతా గడగడా చెప్పేస్తాడు పాలేరు. ఈ విషయాలు ఏవీ తనను ఆలోచింప చేయలేదు, ఒక్క ఆ అమ్మాయి తప్ప. సరే, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? తెలీదయ్యా, నళినమ్మ సెల్లే అంటారయ్యా అంతా. ఆ రోజు మొదలు భూపతి ఏ పని చేసినా ఆమె గుర్తు వస్తుంది. తనను మళ్ళీ చూడాలి అన్న కుతూహలంతో 2 వారాలు గడిచింది. అప్పటికి మొదటిసారి రంజన కనపడిన చోటికి ఓ 10 సార్లు వెళ్ళి ఉంటాడు. ఎప్పుడూ తను కనపడలేదు.
పోనీ ఊరిలోకి ఒకసారి వెళ్తే కనిపిస్తుందేమో అనుకున్నాడు. కానీ సబబు కాదేమో అని ఆగిపోయాడు. ఒకరోజు ఆ దారిలో వెళుతుంటే అప్పుడు కనిపించింది. చెరుకు గడ నములుతూ చక్కని పరికిణీలో చుక్కలా ఉంది. తనను చూడటంతో వెంటనే బండి ఆపేశాడు. కానీ తన ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏదైతే అదే అనుకుని బండి దిగి తన దారికి అడ్డంగా నుంచున్నాడు. నోట్లో కొరికిన చెరుకు ముక్కతో నములుతూ ఎదురుగా నుంచున్న భూపతిని యగాదిగా చూసి, ఓయ్, ఎవరివయ్యా నువ్వు? అడ్డంగా నుంచున్నావు, పక్కకి తప్పుకో అని కసిరింది. భూపతి ఏం మాట్లాడకుండా తన వైపు చూస్తూనే ఉంటాడు. ఓయ్, నిన్నే, వినపడటం లేదా అని హెచ్చు స్వరంతో అంటుంది. కానీ భూపతి పలకకపోయేసరికి, నీకు మాటలు రావా అని అడుగుతుంది. రావు. ఏంటి, నాతోనే వెకిలి వేషాలా? నేనెవరో తెలుసా? మా అక్క నళిని. తెలుసు. తెలుసా? మరి అయినా నాతో నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. రంజన షాక్లో నోరు తెరిచి ఉండిపోతుంది. తను పుట్టి బుద్ధి ఎరిగాక ఏ మగాడు తనతో ఇలా మాట్లాడింది లేదు. ఎంత ధైర్యం నీకు? నన్నే పెళ్లి చేసుకుంటాను అంటావా? మా అక్కకి తెలిస్తే నిన్ను చంపేస్తుంది, పో ఇక్కడ నుండి. భూపతి అలానే నవ్వుతూ, నువ్వు ఒప్పుకుంటే చాలు, నాకు మీ అక్కతో పని లేదు. ఎవరినైనా ఎదిరిస్తాను. నువ్వు నాతో ఉంటావా? రంజన కోపం అణుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏదో గుర్తు వచ్చిన దానిలా మళ్ళీ వెనక్కి వచ్చి, నా కోసం ఏదైనా చేస్తావా నిజంగా? ఆలోచిస్తాడు. అదేంటి, ఇప్పుడేగా నేను ఒప్పుకుంటే చాలు అన్నావు, మళ్ళీ ఆలోచిస్తానంటున్నావు? నువ్వు ఒప్పుకుంటే చాలు అని మాత్రమే అన్నాను. ఏమైనా చేస్తాను అంటే నువ్వు నన్ను చచ్చిపోమ్మంటే అందుకే ఆలోచిస్తున్నాను. తెలివైన వాడివే, అదృష్టవంతుడివి. నువ్వు కూడా ఒప్పుకుంటే సరే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నేను ఒక పని చెప్తాను, అది నువ్వు చెయ్యాలి. ఆ పని చేస్తే నువ్వు నా సొంతం అవుతానని నాకు నమ్మకం కలిగితే తప్పకుండా చేస్తాను. సరే అయితే, నీకు నమ్మకం నేను కలిగిస్తాను. నువ్వు చేయవలసిన పనేమిటంటే, సరే రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను. కానీ ఎందుకు ఇదంతా నీకు తర్వాత చెప్తానులే, మళ్ళీ కలుద్దాం అనేసి చెంగున ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె ఆనందం ఏమిటో, తను చెప్పిన పని వల్ల ఎవరికి ఏం జరుగుతుందో, దానివల్ల నష్టం ఎవరికో లాభం ఎవరికో భూపతికే కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే తను కూడా ఆలోచించలేదు. చిన్న పనే కదా అనుకున్నాడు. కానీ ఆ పనే ఇప్పుడు తన తండ్రి తిరిగి వచ్చినా దూరంగా ఉండేలాగా చేస్తుంది. ఆ తర్వాతి పరిస్థితులు కూడా తలుచుకుని భూపతి కళ్ళు తుడుచుకున్నాడు. రంజన కొద్దిగా స్పృహలోకి వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. వెంటనే భూపతి రంజన పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకుంటాడు. కళ్ళు తెరవగానే భూపతి కనపడటంతో రంజనకి ధైర్యంగా అనిపించి తను కూడా తన చెయ్యి పట్టుకుంటుంది. ఏమండి, మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. చాలా నొప్పిగా అనిపించింది, ఊపిరి తీసుకోవడం కూడా. ఏం మాట్లాడకు రంజన, విశ్రాంతి తీసుకో, నీకేం కాదు. ఎందులో అయినా నీకు నేను తోడు ఎప్పటికీ ఉంటాను అని మాటిచ్చాడు. రంజన నళిని కాలిగజ్జ ఇన్నాళ్ళు తనతోనే ఉన్నాయని, ఇప్పుడు అందులో ఒకటి కనపడటం లేదని చెప్పేయాలి అనుకుని మాట్లాడబోతే భూపతి నోటి మీద వేలు పెట్టి పడుకో అన్నట్లుగా సైగ చేసేసరికి కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. ఇదిలా ఉండగా చందు వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. ఆమె వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది. తన తండ్రి బయటకు వెళ్ళాడు. ఇప్పుడే రాడు కూడా. అదే మంచి అవకాశం అని తన బెడ్ పరుపు ఎత్తి అక్కడ ఉంచిన నళిని కాలి గజ్జె బయటకు తీస్తుంది. వాటిని ముట్టుకుంటే తనకేదో అనుభూతి కలుగుతుంది. అదేమిటో తనకు తెలియలేదు. ఆ రోజు కూడా అలానే చందు మొట్టమొదటిసారి అడవిలో ఆత్మని చూసి తిరిగి వచ్చాక, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్ళాక ఎవరికీ తెలియకుండా రంజన రూంలోకి వెళ్తుంది. రంజన రూంలోకి వెళ్ళిన చందు కంట గంభీరమైన హావభావాలతో సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా నళిని ఫోటో కనిపిస్తుంది. వాటి పక్కనే నళిని నాట్యం చేసిన గజ్జెలు 2 కనిపిస్తాయి. కానీ చందుకు ఆ ఫోటోను చూడగానే భయం వేస్తుంది. ఇది అడవిలో తనను దగ్గర నుంచి చూసిన ఆత్మలాగా అనిపిస్తుంది. అంటే తను ఆత్మ. కానీ ఈ ఫోటో అత్త దగ్గర ఎందుకు ఉంది? వీటిని చూసి ఎందుకు ఏడుస్తుంది? వెంటనే భయపడి ఫోటో అక్కడ పెట్టేసి గజ్జెలు తీసుకుని వచ్చేస్తూ, నాకు 2 ఎందుకు, ఒకటి చాలు ఈ మొవ్వలతో ఆడుకోవడానికి అనుకుని ఒక గజ్జె అక్కడ పెట్టేసి మిగిలిన ఒక గజ్జెను తన చున్నీలో పెట్టుకుని ఇంటికి వచ్చేసి దానిని బెడ్ పరుపు కింద దాస్తుంది. అంటే ఈ మొవ్వల పట్టి ఆ పిశాచానికి ఇష్టమైనవా? అందుకే నన్ను పీడిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి అనుకుంటూ ఉండగా తన భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. రంజన భూపతిని కోరిన సాయం ఏమిటి? అందువలన భూపతి ఎవరిని కోల్పోవాల్సి వస్తుంది? చందు భుజంపై ఎవరు చెయ్యి వేస్తారు? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.